ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 9 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. ఈ క్రమంలో తహసీల్దార్, ఆర్డీఓలకు కూడా పలు అధికారులను దఖలుపరిచింది. వారు క్రితం ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో ధరణి కమిటీ సమావేశమైంది. పెండింగ్ లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని ఆ సమావేశం తీర్మానించింది. దీంతో సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ నిన్న ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేలా ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నెల 9లోగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మండలాల వారీగా దరఖాస్తులను పరిష్కరించాలని ఆయన ఆ ఉత్తర్వుల్లో నిర్దేశించారు. ప్రతి మండలానికి 2-3 బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసే బృందానికి తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు నేతృత్వం వహించేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉండే రెవెన్యూ సిబ్బంది అవసరాన్ని బట్టి ఇతర శాఖల సిబ్బందిని ఈ బృందాల్లో నియమించాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్లలో ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్లు ఏ రోజుకు ఆ రోజు ఆర్టీఓలు, తహసీల్దార్ల ద్వారా పురోగతిని తెలుసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ధరణిలో దరఖాస్తుల ఆమోదం, తిరస్కరణల అధికారం కేవలం కలెక్టర్లకే ఉండేది. నవీన్ మిట్టల్ జారీ చేసిన తాజా ఉత్తర్వులలో ఆ అధికారాలను ఆర్డీఓలు, తహసీల్దార్లకు కూడా దఖలుపరుస్తున్నట్లు స్పష్టం చేశారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఇలా ఏ అధికారి స్థాయిలో ఎలాంటి సమస్యలను పరిష్కరించాలో వివరంగా పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లో పరిశీలన జరిపేలా కలెక్టర్లకు విచక్షణ అధికారాలను ఇచ్చారు. రైట్, ధరణికి సంబంధించి ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేశారు. సో ధరణిలో లక్షల ఎకరాలు ఇప్పటికే మాయమయ్యాయని అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నేటి నుంచి 9 వరకు పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే విధంగా కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది కాంగ్రెస్ సర్కార్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్, పూర్తి వివరాలు ఏంటి? మార్నింగ్ వీసీ, మొత్తానికి ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధరణి సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 9వ తేదీ వరకు పూర్తి స్థాయిలో మండల కేంద్రాల్లో డ్రైవ్లు నిర్వహించడం వల్ల రైతాంగానికి ఎదురయ్యేటువంటి సమస్యలు, మిగతా ధరణి వల్ల ఎదురవుతున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి అనుగుణంగా నిన్న కొన్ని గైడ్లైన్స్ స్పష్టం చేశారు సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్. ధరణి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి తోడు చాలా చోట్ల రైతాంగం అంతా కూడా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఇక రాబోయే రోజుల్లో ధరణిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా అనౌన్స్ చేసింది. మొన్నటి వరకు కలెక్టర్లకు పూర్తి స్థాయి అధికారులు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. ఇక మీదట ఆర్డీఓలతో పాటుగా మండల స్థాయి అధికారులకు కూడా ధరణి సమస్యల పరిష్కారానికి సత్వరమే పరిష్కారం చూపేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది. దానిలో భాగంగా ఇవాళ నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతుంది. అందుకు అనుగుణంగా కొన్ని సూచనలు చేసింది ధరణి కమిటీ. గతంలో ధరణి ఏర్పాటు వల్ల ఎదురైనటువంటి అనేక సమస్యలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూదాన్ భూములు, అసైన్డ్ భూములు, అదేవిధంగా ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి వివరాలు, వీటితో పాటుగా వక్ఫ్ భూముల వివరాలన్నింటినీ కూడా ధరణి కమిటీ ఒక ప్రత్యేకంగా నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. తద్వారా ఎదురైనటువంటి సమస్యలు, పర్టికులర్గా ధరణి పోర్టల్ వల్ల అన్యాక్రాంతమైనటువంటి భూములు, అదేవిధంగా ఆ మ్యూటేషన్లో పడేటువంటి భూములకు సంబంధించిన వివరాలన్నింటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినటువంటి ధరణి కమిటీ సీసీఎల్ఏ విడుదల చేసినటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగా మరికొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా సూచించింది. దానిలో భాగంగా ఒక టైం లైన్ విధించి ఆ లోపల పెండింగ్ అప్లికేషన్లు క్లియర్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా భావిస్తూ ఉంది. దాంతోపాటుగా కరెక్షన్ చేసినటువంటి అప్లికేషన్ వివరాలన్నింటినీ కూడా ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్లో భద్రపరచాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు పూర్తి స్థాయిలో ధరణిలోనే భూములకు సంబంధించినటువంటి రికార్డ్స్ వివరాలన్నిటి కూడా ఉండేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ ధరణి సందర్భంగా ధరణి తీసుకురావడం వల్ల
అన్యక్రాంతమైనటువంటి భూముల వివరాలకు సంబంధించినటువంటి విషయాలు, గతంలో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్లో భద్రపరచాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దాంతోపాటుగా ధరణిని అడ్డం పెట్టుకొని ఆక్రమించినటువంటి ప్రభుత్వ భూముల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను అన్యక్రాంతమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకునేటువంటి యోచనలో ఉంది. దానిలో భాగంగా నేటి నుంచి 9వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ధరణి ద్వారా ప్రక్షాళన చేసి తిరిగి వారి భూములను వారికి ఇచ్చేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం